Hello, welcome to my Tedna Education channel. ఈరోజు మీకు చెప్పబోయేటువంటి టాపిక్ టర్నర్ ట్రేడ్కి సంబంధించి ఫేసింగ్ ఆపరేషన్, రైట్? సో మనకు టర్నింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో మనము ఫేసింగ్ ఆపరేషన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, ఈ యొక్క ఫేసింగ్ అంటే ఏంటి? మనకు ఆబ్జెక్టివ్స్లో స్టేట్ ద మీనింగ్ ఆఫ్ ఫేసింగ్ అంటున్నాం. ఓకే, ఫేసింగ్, this is an operation of removing metal from the workface by feeding the tool at right angles to the axis of the work. ఇది ఒక సర్క్యులర్ వర్క్ పీస్, రైట్? ఈ యొక్క సర్క్యులర్ వర్క్ పీస్ను మనము చెక్లో ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఈ యొక్క సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా మనము ఈ యొక్క ఫేసింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది, రైట్? సో ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్ లైనింగ్, రైట్? ఎప్పుడైతే మనము ఫేసింగ్ స్టార్ట్ చేస్తామో ఈ యొక్క యాక్సిస్ లైన్ నుంచి మనము ఫేసింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, రైట్? అంటే ఈ యొక్క మిడిల్ పాయింట్ నుంచి మనము ఈ యొక్క సర్క్యులర్ డయామీటర్ పెరిఫరీకి ఈ యొక్క టూల్ని మూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం క్రాస్ లైన్ యొక్క సహాయం ద్వారా ఈ యొక్క ఫేసింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క పర్టికులర్ సెంటర్ పాయింట్ నుంచి మనము ఈ యొక్క సర్క్యులర్ పెరిఫరీ వరకు ఫేస్ చేసినట్లయితే దీని యొక్క రైట్ యాంగిల్ అనేది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో మనకి వస్తుందని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ ఏంటి? పర్పస్ ఆఫ్ ఫేసింగ్. ఫేసింగ్ అంటే దేని గురించి చేస్తారు, అది దేని పర్పస్, యూజ్ ఏంటి అని చెప్తున్నారు. టు హ్యావ్ ఏ రిఫరెన్స్ ప్లేన్ టు మార్క్ అండ్ మెజర్ ద స్టెప్ లెంగ్త్ ఆఫ్ ద వర్క్ అని చెప్తున్నారు. ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యులర్ డయామీటర్ ఉంది, రైట్? డయామీటర్ అన్న సర్క్యులర్ అన్న ఒకటే, సారీ. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక లెంత్ వచ్చేసి 10 mm, రైట్? 10 mm. ఓకే, మనకి 10 mm అంటే 30 mm ఉంది. టోటల్ లెంత్ 30 mm వర్క్ పీస్ ఉంది. మనము ఈ యొక్క సర్క్యులర్ షేప్ మీద ఒక లైన్ మార్క్ చేసాం, ఇక్కడ లైన్ మార్క్ చేసాం. ఓకే, మనకు రెండు డిస్టెన్సెస్ వచ్చినాయి, ఒకటి 10 mm, ఇంకోటి 20 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, అంటే మనకు రెండు స్టెప్స్ అయ్యాయి. ఓకే, దాని యొక్క డైమెన్షన్స్ అనేది మనము మార్క్ చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే ఏమంటున్నారంటే స్టెప్ ద లెంగ్త్ ఆఫ్ ద వర్క్ అంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ ఈ స్టెప్ వర్క్ పీస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఓవరాల్గా టోటల్గా 40 mm ఉంది. ఇది ఒక స్టెప్డ్ వర్క్ పీస్ అనుకున్నాం, రైట్? స్టెప్డ్ వర్క్ పీస్. ఓకే, ఈ యొక్క స్టెప్డ్ వర్క్ పీస్ అంటే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనము ఉపయోగించుకోవచ్చు. ఈ స్టెప్స్ చేసుకోవడానికి కూడా ఈ స్టెప్ యొక్క లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది కూడా మనము ఈ యొక్క ఫేసింగ్ ఆపరేషన్లో మనము మార్క్ చేసిన తర్వాత ఈ యొక్క స్టెప్ ఆపరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టు హ్యావ్ ఎట్ ఫేస్ ఎట్ రైట్ యాంగిల్ టు ద యాక్సిస్ ఆఫ్ ద వర్క్. ఓకే, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనము ఈ యొక్క యాక్సిస్ లైన్ సెంటర్ నుంచి మనము పెరిఫరీకి ఫేస్ చేస్తామో ఈ యొక్క ఫేస్ అనేది మనకి 90 డిగ్రీలో వస్తుంది అని చెప్తున్నాడు, రైట్? దీని యొక్క రైట్ యాంగిల్ మనకి 90 డిగ్రీలో ఎగ్జాక్ట్గా వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, టు రిమూవ్ ద సర్ఫేస్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ ద వర్క్ అండ్ హ్యావ్ ఫినిష్డ్ ఫేసెస్ ఇన్స్టెడ్ అని చెప్తున్నాడు. అంటే రఫ్ సర్ఫేసెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక రా మెటీరియల్ను ఒక మెటీరియల్ తయారు చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో తయారు చేస్తారు, రైట్? ఫోర్జింగ్లో మెటీరియల్స్ మనకి తయారవడం జరుగుతుంది, తర్వాత క్యాస్టింగ్లో చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్స్లో మనకు మెటీరియల్స్ తయారు చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫేస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి ఆ ఒక రఫ్ సర్ఫేస్ని మనము ఈ యొక్క ఫేసింగ్ ఆపరేషన్లో రిమూవ్ చేయవచ్చు అని చెప్తున్నారు, రైట్? టు మెయింటైన్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద వర్క్ అంటే వర్క్ పీస్ యొక్క లెంత్ని మనము మెయింటైన్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లెంత్ వర్క్
దీని యొక్క లెంత్ వచ్చేసి 100 mm ఉంది. ఇది రా మెటీరియల్, అంటే ఈ రా మెటీరియల్ లెంత్ వచ్చేసి 100 mm ఉంది. ఓకే, దీన్ని మనము 98 చేయాలి, 98 mm చేయాలి. రైట్, 98 mm చేయాలంటే పర్ సైడ్ వచ్చేసి 1 mm కట్ చేయాలి, పర్ సైడ్ వచ్చేసి 1 mm కట్ చేయాలి, అంటే 2 mm. ఈ 2 mm మెటీరియల్ కట్ చేస్తే మనకు ఫినిష్డ్ వర్క్ పీస్ మనకు 98 అనేది వస్తుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం యొక్క ఫేసింగ్ యొక్క సహాయం ద్వారా మనం ఒక లెంత్ అనేది పర్టికులర్గా ఈ యొక్క ఫేసింగ్లో చేయవచ్చు అని చెప్తున్నాడు. రైట్, ఇప్పుడు మనకి ఫేసింగ్ 2 రకాలని చెప్తున్నారు. ఒకటి రఫ్ ఫేసింగ్, తర్వాత ఒకటి ఫినిష్ ఫేసింగ్. రఫ్ ఫేసింగ్ ఈజ్ డన్ టు రిమూవ్ ద ఎక్సెస్ మెటల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద వర్క్ బై ఫోర్సింగ్ ఫీడింగ్ మోర్ డెప్త్ ఆఫ్ కట్ అని. సో ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, ఒకటి రఫ్ ఫేసింగ్, ఒకటి ఫినిష్ ఫేసింగ్. రైట్, ఈ రఫ్ ఫేసింగ్లో మనకి ఈ యొక్క వర్క్ పీస్ నుంచి మనము ఎక్కువ మెటీరియల్ని మనము రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నాం. రైట్, సో ఈ యొక్క వర్క్ పీస్ యొక్క లెంత్ 100 mm ఉంది. రైట్, ఫినిషింగ్ యొక్క లెంత్ 95 mm ఉంది. ఓకే, అంటే మనము 100 mm నుంచి ఎక్సెస్ మెటీరియల్ 5 mm మెటీరియల్ రిమూవ్ చేయాలి. రైట్, అంటే మనము డెప్త్ ఆఫ్ కట్లో మనము 2 to 3 mm వరకు డెప్త్ ఆఫ్ కట్ మెటీరియల్ మనం ఇవ్వవచ్చు. రైట్, అంటే 2 mm to 3 mm వరకు ఇచ్చుకోవచ్చు. అంటే 1 mm కూడా మనము డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వవచ్చు, డిపెండింగ్ అపాన్ కటింగ్ స్పీడ్. రైట్, సో మనము 4 mm మెటీరియల్ని మనము రఫింగ్ ఆపరేషన్స్లో రిమూవ్ చేయవచ్చు. అంటే ఈ యొక్క రఫింగ్ ఆపరేషన్లో మనం డెప్త్ ఆఫ్ కట్ ఎక్కువగా ఇవ్వవచ్చు అని చెప్తున్నాము. రైట్, సో నెక్స్ట్ పాయింట్, లీవింగ్ సఫిషియంట్ మెటల్ ఫర్ ఫినిషింగ్ అని చెప్తున్నాడు. రైట్, సో ఇక్కడ మనకి 100 mm ఉంది. 100 mmలో మనము 4 mm మెటీరియల్ మనము రిమూవ్ చేసాం. రైట్, సో 4 mm మెటీరియల్ రిమూవ్ చేస్తే మనకు మిగిలింది ఇంకా ఎంత ఉంటుంది అంటే 96 mm ఉంటుంది. రైట్, సో 96 mmలో ఈ యొక్క 1 mm మెటీరియల్ మనము ఫినిషింగ్లో రిమూవ్ చేసినట్టయితే 95 mm వస్తుంది. ఓకే, పర్ సైడ్ వచ్చేసి మనము 0.5 mm మెటీరియల్ రిమూవ్ చేయవచ్చు. ఇది 1 mm మనకి ఈ యొక్క లివింగ్ ఎలవెన్స్ ఇక్కడ ఇచ్చారు. రైట్, సో నెక్స్ట్ థింగ్, రఫింగ్ ఫేసింగ్ ఈజ్ done by feeding the tool from the periphery of the work toward the center of the work. ఎప్పుడైతే మనము రఫింగ్ ఆపరేషన్ చేస్తామో ఇక్కడ టూల్ అనేది మనకు పెరిఫరీ నుంచి యాక్సిస్ లైన్ సెంటర్కి మనము టూల్ అనేది మనము ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పెరిఫరీ నుంచి సెంటర్ యాక్సిస్ వరకు మనం టూల్ ఫీడింగ్ ఇవ్వవలసి వస్తుంది అని చెప్తున్నాడు. పెరిఫరీ అంటే ఎండ్ ఆఫ్ ద ఈ యొక్క డయామీటర్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఫీడింగ్ ఇవ్వవచ్చు అని చెప్తున్నాడు. రైట్, రఫ్ ఆపరేషన్లో. రైట్, నెక్స్ట్ థింగ్, ఫినిషింగ్ ఆపరేషన్ టు హ్యావ్ స్మూత్ ఫేస్ బై రిమూవింగ్ రఫ్ సర్ఫేస్ ప్రొడ్యూస్డ్ బై ద రఫ్ ఫేసింగ్. ఈ ఫినిషింగ్ ఆపరేషన్లో మనకు ఈ యొక్క ఫేసింగ్ ఏమైతుందంటే ఏదైతే రఫ్లో మనకు వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీ అనేది మనకు ఫినిషింగ్లో తీసేయడం జరుగుతుంది. దీంట్లో మనం డెప్త్ ఆఫ్ కట్ చాలా తక్కువ ఇస్తాం కాబట్టి దీంట్లో మనకు ఫినిషింగ్లో సర్ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది అని చెప్తున్నాం. ఫినిష్ ఫేసింగ్ ఈజ్ డన్ బై ఫీడింగ్ ద టూల్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద వర్క్ టువర్డ్స్ ద పెరిఫరీ. మనం ఫినిషింగ్ అనేది ఈ యొక్క సెంటర్ లైన్ నుంచి మనం టూల్ని ఈ యొక్క సెంటర్ లైన్ నుంచి పెరిఫరీకి తీసుకురావాలి అని చెప్తున్నాడు. అంటే ఈ సెంటర్ లైన్ నుంచి మనం టూల్ అనేది పెరిఫరీకి తీసుకొని రావాలి అని చెప్తున్నాడు. రైట్, సెంటర్ నుంచి మనం ఫేసింగ్ అనేది బయటికి తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. రఫ్ ఆపరేషన్లో మనము బయట నుంచి ఈ యొక్క ఎండ్ ఆఫ్ ద డయామీటర్ నుంచి సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, రఫ్ ఫేసింగ్ ఈజ్ done by choosing the spindle RPM according to average diameter of work, cutting speed with a core speed and depth of cut. ఈ రఫ్ ఫేసింగ్ చేసేటప్పుడు
స్పిండిల్ యొక్క ఆర్పిఎం అనేది మనం డయామీటర్ని బట్టి స్పిండిల్ ఆర్పిఎం అనేది సెట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఫినిష్ ఫేసింగ్ ఈజ్ డన్ బై చూసింగ్ ఏ కటింగ్ స్పీడ్ అబౌట్ ద ట్వైస్ ఆఫ్ కటింగ్ స్పీడ్ ఫర్ రఫింగ్ విత్ ఏ ఫైన్ ఫీడ్ రేట్. మనము ఫినిషింగ్ చేసేటప్పుడు ఫీడ్ రేట్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి అని చెప్తున్నాడు, రైట్? ఇక్కడ 0.059 అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు. డెప్త్ ఆఫ్ కట్ 0.1 mm ఇచ్చాడు. 0.1 mm డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వవచ్చు ఫినిషింగ్ ఆపరేషన్లో అని చెప్తున్నాడు. ఓకే, మనకు ఇప్పుడు డిఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ద ఫాలోయింగ్ ఆర్ ద డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ ఫేసింగ్ వర్క్ అని చెప్తున్నాడు, రైట్? సో ఫస్ట్లో మనకి కాన్కేవ్ ఫేస్ చెప్తున్నాడు, రైట్? ఇది మనకి కాన్కేవ్ ఫేస్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాన్కేవ్ ఫేస్ అనేది ఈ విధంగా మనకి ఫామ్ అయింది, రైట్? ఇది వర్క్ పీస్, ఇది ట్రైస్పేర్. ఈ ట్రైస్పేర్ యొక్క సహాయం ద్వారా మనం ఈ యొక్క ఫేస్ని చెక్ చేస్తూ ఉన్నాడు, రైట్? సో this is caused by the tool digging in the work during the feeding as the tool is not clamped rigidly అని చెప్తున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూల్ అనుకుందాం. ఓకే, ఈ టూల్ మనకి టూల్ పోస్ట్లో ఒకవేళ మనము కరెక్ట్గా హోల్డ్ చేయడం కానీ కరెక్ట్గా టైట్ లేకపోవడం కానీ ఒకవేళ ఉంటే ఈ యొక్క టూల్ అనేది ఈ యొక్క వర్క్ పీస్ ఫేస్లో డిగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో బై క్లాంపింగ్ టూల్ రిజిడ్లీ మినిమం ఓవర్ హ్యాండ్ ద డెఫెక్ట్ కెన్ బి అవాయిడెడ్. ఎప్పుడైతే మనం టూల్ని మనము టూల్ పోస్ట్లో హోల్డ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా ఇది టూల్ అనుకుందాం, ఇది టూల్ పోస్ట్ అనుకుందాం, రైట్? ఇది టూల్ పోస్ట్. ఈ విధంగా మనకి టూల్ అనేది హ్యాంగింగ్లో ఉండకూడదు, అంటే వంగి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎక్కువ ఒకవేళ హ్యాంగ్ అయితే ఏమవుతుందంటే ఈ యొక్క ఫేసింగ్ అనేది టూల్ అనేది ఫేస్లో డిగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓవర్ హ్యాంగ్ ఉండకూడదు అని చెప్తున్నాడు, రైట్? సో ఏ కాన్వెక్స్ ఫేస్. ఇప్పుడు మనం నెక్స్ట్లో కాన్వెక్స్ ఫేస్ గురించి చెప్తున్నాం. ఈ కాన్వెక్స్ ఫేస్లో ఈ యొక్క వర్క్ పీస్ అబ్జర్వ్ చేయండి. ఇది కాన్వెక్స్, రైట్? This is caused by the blunt cutting edge of the tool and carriage not being locked. ఎప్పుడైతే క్యారేజ్ మనము ఫేసింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు క్యారేజ్ని మనం లాక్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ క్యారేజ్ని మనం లాక్ చేయకపోతే ఈ యొక్క కాన్వెక్స్ ఫేస్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది అని, రైట్? సో కటింగ్ టూల్ యొక్క పాయింట్ కూడా బ్లెండ్ అయినట్టయితే ఈ యొక్క కాన్వెక్స్ ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, రీషార్పెన్ ద టూల్ అండ్ యూజ్ ఇట్ ఆల్సో లాక్ ద క్యారేజ్ టు బెడ్ ఆఫ్ ద లేత్. తర్వాత ఎప్పుడైతే మనకు టూల్ యొక్క పాయింట్ బ్లెండ్ అయినప్పుడు మనము రీగ్రైండ్ చేయవలసి వస్తుంది, రైట్? తర్వాత క్యారేజ్ని కూడా లాక్ చేయడం జరుగుతుంది. క్యారేజ్ ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది అని చెప్తున్నాడు, రైట్? తర్వాత టూల్ బ్లెండ్ అయినప్పుడు మనము గ్రైండ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, ఏ పైప్ లెఫ్ట్ ఇన్ ద సెంటర్. నెక్స్ట్ పాయింట్ ఏమున్నది? పైప్ లెఫ్ట్ అవుట్, రైట్? దిస్ ఈజ్ డ్యూ టు టూల్ నాట్ బీయింగ్ సెట్ టు ద కరెక్ట్ సెంటర్ హైట్. By the placing of the tool to the center height, this defect can be avoided అని చెప్తున్నాడు. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇది వర్క్ పీస్ అనుకుందాం, రైట్? ఎప్పుడైతే మనము టూల్ పోస్ట్లో అలైన్మెంట్ చేస్తామో ఈ యొక్క టూల్ను ఎగ్జాక్ట్లీ మనము ఈ యొక్క సెంటర్ పాయింట్లో అలైన్మెంట్ చేయవలసి వస్తుంది, రైట్? ఎప్పుడైతే టూల్ మనము కరెక్ట్ అలైన్మెంట్ సెంటర్లో చేయకపోతే ఈ యొక్క డిఫెక్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.